నిన్న మొన్నటిదాకా చేతిపాటి మంత్రులు ఎమ్మెల్యేల నడుమ మాటల యుద్ధం బగ్గనే నడిచింది. ఇంకా కూడా నడుస్తూనే ఉన్నది. ఇక మంత్రులు ఎమ్మెల్యేలే కాదు, మేమేమన్నా తక్కువనా అన్నట్టు ఇప్పుడు గీ లీడర్లు సుతం రచకెక్కుతున్నారు. మరి వాళ్ళెవ్వలు ఏం కథ పూరా కరుచుకుందాం పాన్రి. ఏదో లీడర్ల నడుమ లొల్లని చెప్పి ఫ్లెక్సీలను చూయిస్తున్నారేందని అనబోతున్నారా? జర ఆగుండ్రి. మంత్రులు ఎమ్మెల్యేలు సీదా లొల్లికి దిగితే గీ లీడర్లు మాత్రం ఫ్లెక్సీలతోనే వార్సురు చేసిండ్రు. ఇక ముచ్చటేందంటే మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సారు మొన్నట్లనే జీవిడిచిండు గదా. ఇక ఇప్పుడు ఆయన కొడుకు సర్వోత్తం రెడ్డికి చేతిపాటి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పయెప్పాలనని గాంధీ భవన్లో ఫ్లెక్సీలు పెట్టిండ్రు దామన్న అభిమానులు. కాంగ్రెస్ పార్టీకి దామన్న శాలనే చేసిండు. ఇప్పుడు పార్టీ దామన్నకి చేయాల్సిన సమయం వచ్చిందనుకుంటా గాంధీ భవన్లోనే దామోదర్ రెడ్డి అభిమానులు ఫ్లెక్సీలు రాసి పెట్టిండ్రు కదా. ఇక ఇయ్యాల పటేల్ రమేష్ రెడ్డి అభిమానులు గిట్ల రాసి పెట్టిండ్రు ఫ్లెక్సీలు. 2 సార్ల ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట ఇన్ఛార్జ్ ఇయ్యాలే. కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ అన్న కోసం తన జీవితాన్ని త్యాగం చేసిండు రమేష్ అన్న అనుకుంటా పటేల్ రమేష్ రెడ్డి అభిమానులు ఇవాళ ఫ్లెక్సీలు పెట్టిండ్రు. దామోదర్ రెడ్డి జీవిడిచిన బాధ ఓ దిక్కు మర్చిపోకముందే ఇన్ఛార్జి పదవి కోసం 2 వర్గాల నాయకులు ఫ్లెక్సీల వార్షాలు చేసిండ్రు. మరిది ఇక్కడితోనే ఆగుతుందో లేకుంటే పార్టీకి నువ్వేం చేసినావంటే నువ్వేం చేసినావని 2 వర్గాల లీడర్లు కార్యకర్తలు డైరెక్ట్ లొల్లికే దిగుతారో ఏం కథనో చూడాలి గాని మొత్తానికైతే చేతి పార్టీలో రోజుకో పంచాది లేకుంటే మాత్రం రోజు గడిచేటట్టే కానొస్తలేదు కదా అని అనబట్టిండ్రు చేతి పార్టీ లొల్లులు చూస్తున్నోళ్ళు.